పరిపాలన అయితే ప్రస్తుతానికి బాగానే ఉందండి, ఇబ్బంది ఏం లేదు. ఇదివరకు ఏంటంటే గబుక్కున బండి మీద వెళ్తా ఎక్కడ గొయ్యి ఉండదనే కూడా భయం వేసేది. ఇప్పుడు ఆ గోతులు అనేది కూడా ఎక్కడ కనబట్ల. మా పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళాలని దూరం వెళ్ళాలని చేయాలని ఇబ్బంది అయితే లేదు, బాగానే ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాయి పనులు? ఎలా ఉన్నాయి పనులు ప్రెజెంట్ బాగానే ఉన్నాయి సార్. గతంలో ఎలా ఉన్నాయి? గతంలో అంటే అప్పుడు ఇబ్బంది పడ్డామండి, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏం లేదు, బాగానే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక 80,000 మంది పెన్షన్లు తీసేయటం, అనర్హులకి కూడా వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటం దురాగతం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒక్క రూపాయి కూడా పెంచలా. చంద్రబాబు నాయుడు గారు నేరుగా ప్రజల్లోకి వారి సమస్యలు తెలుసుకుని రెవెన్యూ సదస్సులని పెట్టి వాళ్ళ దగ్గర ఉన్న ఏమైనా సమస్యలు ఎమ్మటిని పరిష్కరించడంపై ఎలా అనిపిస్తుంది? మనం చూస్తూనే ఉన్నాం, రెవెన్యూ చాలా మంది సమస్యలు ఉన్నారు. పాస్బుక్లు రానళ్ళు ఉన్నారు, లేకపోతే పొలం వాళ్ళ పేపర్లు వాళ్ళ చేతిలో ఉంటాయి కానీ ఫిజికల్గా వాళ్ళ చేతిలో ఉన్న పొలాలు. సో దానికోసం చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వాళ్ళ పాదయాత్రలు ఇవన్నీ ప్రజల దగ్గర నుండి తెలుసుకుని ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ప్రజలందరూ కూడా మా సమస్యలు పరిష్కారం అవుతుంది, సో మేము హ్యాపీగా ఉంటామనే ఫీలింగ్లో ఉన్నాం. అది ఆ గవర్నమెంట్ అన్నది అది గవర్నమెంట్ అంటాం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అది ఒక కుల వ్యవస్థలా జరిగింది. నేను ఈ సామాజిక వర్గాన్ని నేను అదిమి ఉంచాలి అన్న ఉద్దేశంతో ఏ వ్యాపారము బాల. పేదవాడు బాగుంటే పెద్దవాడు ఎప్పుడూ బాగుంటాడు. ఈయన ఒక సామాజిక వర్గం అన్న ఉద్దేశంతో అందరినీ అదిమి పెట్టేశారు. అందుకని ఆ రోజు ఉన్నది ఇవాళకి కూడా మేము కోలుకోలే. ఇంకా మాకు సమయం పడుతుంది, ఇంకా అది జనాలు కూడా కొద్దిగా ఇదవ్వాలి కదా, అందుకని కొంచెం సమయం పడుతుంది మేము కూడా కొద్దిగా పుంజుకోవడానికి. ఆయన అన్నీ బాగానే ఉంటే మేము బాగానే ఉంటాం. ఇప్పటి వరకు బాగున్నాయి అన్నీ. అయితే ఏమండి, పెట్టుబడులు లేకపోతే మన దగ్గర ఉన్న సామర్థ్యం ఉంది, మన దగ్గర మ్యాన్ పవర్ ఉంది, స్కిల్డ్ పీపుల్ ఉన్నారు. వీటిని ఉపయోగించుకోవాలంటే మనకు పెట్టుబడులు రావాలి, వ్యవస్థలు వచ్చి ఇక్కడ ఉంటేనే వీళ్ళందరికీ ఉద్యోగాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఉద్యోగం వస్తే కుటుంబం బాగుంటుంది, కుటుంబంతో పాటు ఒక నెట్వర్క్ అండి వాళ్ళ దాని మీద ఆధారపడ్డ వాళ్ళ కొనుగోలు శక్తి పెరుగుతుంది. దానివల్ల చిన్న వ్యాపారస్తులు కూడా పైకి వస్తారు, ఉపాధి కలుగుతుంది. ఒక విధంగా ఇండైరెక్ట్ గా ఒక కుటుంబం బాగుపడిందండి. చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే బాగుంది సార్, చాలా బాగుంది. పేద ప్రజలందరూ కూడా ఇదిగా బతుకుతున్నారు. పెన్షన్లు పెంచారు, పెన్షన్లు కూడా లేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతున్నాయండి. ఇప్పుడు 4,000 చేశారంటే వాళ్ళకి మందులుగా కానీ ఇప్పుడు ఇంట్లో ఏమీ పని చేసుకోలేని వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి.